ఇంకా చాలా సమయం ఉంది. తొందరలోనే నా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు, బహుశా ఎవరికి దక్కున్నది ఇంత అదృష్టం. ఇంతమంది నన్ను నియోజకవర్గంలో ప్రేమించినారు. వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని చెప్తా. దాదాపుగా 164 కాన్స్టిట్యుయెన్సీల్లో ఓడిపోతే మరి ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పటికి కారణాలు తెలుసుకున్నందుకు అభినందిస్తూ ఉన్నా. ఇక్కడ సిద్ధారెడ్డి అనే వాని వల్లనే ఇక్కడ పార్టీ ఓడిపోయింది అని తెలుసుకుని ఉంటే నిజంగానే నేను గర్వపడతా ఉన్నా. నాకు గెలిచే శక్తి లేదని, ఓడించే సత్తా కూడా లేదని నన్ను పక్కన పెట్టింది పార్టీ. మరి అటువంటి పరిస్థితుల్లో నా వల్ల పార్టీ ఓడిపోయిందంటే అది నిజంగానే నాకు గర్వకారణం. మరి మిగతా 163 నియోజకవర్గాల్లో కూడా కారణం ఎవరో తెలుసుకొని వాళ్ళను కూడా సస్పెండ్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నా. ఏది ఏమైనా నాకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 10 సంవత్సరాలు నాతో పాటు నడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నన్ను ఆదరించిన నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా పాటుపడతా. ప్రభుత్వం దివాలా తీసిన పరిస్థితుల్లో ఏ ఒక్క పని కూడా చేయలేకపోయినా కూడా సొంతంగా నా స్తోమతకు మించి నేను చేయగలిగిన పనులన్నీ చేసిన, కొన్ని పూర్తి చేసిన, కొన్ని మధ్యలో ఆగిపోయినాయి, ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి కావడానికి రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీకి నా తోడ్పాటును అందిస్తా. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడానికి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తా. దానికి నాకు ఏ పార్టీ సభ్యత్వం కూడా అవసరం లేదు. నన్ను సస్పెండ్ చేసినంత మాత్రం నన్నేం ఆపలేరు. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటా. ఈరోజు నుంచి ఇంకా రాజకీయాలు గట్టిగా చేస్తా. నన్ను ఆదరించిన నా నియోజకవర్గ ప్రజలకి, నా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇస్తాను. సిద్ధారెడ్డి అనేవాడు ప్రచారం చేస్తే నష్టం జరుగుతుంది, 10,000 ఓట్లు పోతాయి, ఆఖరికి ఫ్లెక్సీలో ఫోటో వేసినా, ప్రోటోకాల్ ప్రకారం ఫోటో వేసినా కూడా 10,000 ఓట్లు మైనస్ అవుతాయని చెప్పి నన్ను అనేక రకాలుగా అవమానం చేసినారు. చివరి ఎన్నికల ముందు 6 నెలల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా నన్ను అవమానం చేసినారు. నా మనుషులందరిపైన దాడులు చేయించినారు. అధికారులందరికీ ఫోన్లు చేసి నా పనులు చేయొద్దని చెప్పినారు. మరి ఇంత చేసినా కూడా నేను ఏ రోజు కూడా పార్టీని కానీ, పార్టీకి వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. నా వెంట ఉన్న క్యాడర్లో 90% పార్టీకే పనిచేసినారు. ఓ 10% స్థానిక కారణాల వల్ల అక్కడున్న లోకల్ ఎవరిదో పెత్తనం మేము భరించలేమని వాళ్ళు పార్టీలు మారినారు. మరి ఏ విధంగా ఎక్కడ నేను పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి, మరి కొన్ని సోషల్ మీడియాలో కానీ ఇతర మీడియాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా వార్తలు చూశాను. గడిచిన 10 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నా భుజాల మీద వేసుకొని నేను మోసాను. నాకు తెలిసినంత వరకు పార్టీనే నన్ను మోసం చేసింది తప్ప నేను ఏ రోజు కూడా పార్టీని మోసం చేయలేదు. 2014 ఎన్నికల్లో అప్పుడు జిల్లాలో గెలిచిన 2 నియోజకవర్గాల్లో కదిరి నియోజకవర్గం ఒకటి. ఆ గెలుపులో నా పాత్ర ఖచ్చితంగా ఉందన్న విషయం ఈ నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తెలుసు. ఆ తర్వాత 2016లో అప్పుడు గెలిచిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి పక్క పార్టీలోకి వెళ్ళిపోతే కుక్కలు చింపిన విస్తరలా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నా భుజాల మీద పెడితే అప్పటి నుంచి
నేను పార్టీని ఇక్కడ బలోపేతం చేశా. వ్యక్తిగతంగా నేను అన్నీ పోగొట్టుకున్నా. నిత్యం 365 రోజులు పార్టీకి క్యాడర్కు అందుబాటులో ఉంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నా స్థాయికి మించి నేను పనిచేసిన. ఈ ప్రభుత్వం దివాలా తీసిన పరిస్థితుల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే, ఎక్కడికక్కడ పనులన్నీ కూడా ఆగిపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి పోతే ప్రజలు మొహాల మీద ఉమ్మేస్తారనే భయంతో నేను చేయగలిగినవన్నీ నా స్థాయికి మించి ఈ ప్రాంతంలో పనిచేసిన. జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించుకోగలిగిన. అయినప్పటికీ కూడా పార్టీ నిర్దాక్షిణ్యంగా ఎన్నికలకు దాదాపు 2 సంవత్సరాల క్రితమే కొంతమంది పార్టీ పెద్దలు తమ స్వార్థంతో ఇక్కడ ఇంకొక అభ్యర్థిని నిర్ణయించుకున్నారు.